13వ వారం బిగ్ బాస్ హౌస్ లో తమ ప్రయాణాన్ని ముగించి పృథ్వీ అండ్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయారు. ఇక లైవ్ లో భాగంగా పృథ్వీ, టేస్టీ తేజ, విష్ణుప్రియ అండ్ అవినాష్ డేంజర్ జోన్ లో ఉంటారు. ఇక హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఆడిన విధానానికి నాగార్జున ఒక్కొక్కరిని పొగుడుతాడు. ఆ తర్వాత కాసేపటికి డేంజర్ జోన్ లో ఉన్న నలుగురిలోంచి విష్ణు అండ్ అవినాష్ ఇద్దరిని సేవ్ చేస్తాడు. ఇక ఆ తర్వాత ఇద్దరే డేంజర్ జోన్ లో ఉంటారు. వాళ్ళెవరంటే పృథ్వీ అండ్ టేస్టీ తేజ. ఇక వీళ్ళలోంచి పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. ఆ తర్వాత నాగార్జున ఇంకో ట్విస్ట్ ఇస్తూ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది, సో టేస్టీ తేజ కూడా ఎలిమినేటెడ్ అని చెప్తాడు. ఇక ఇద్దరు కూడా మెయిన్ గేట్ ద్వారా స్టేజ్ మీదకి వచ్చేయండి అని చెప్పడంతో పృథ్వీ అండ్ టేస్టీ తేజ మెయిన్ గేట్ ద్వారా బయటకు వచ్చేయబోతుంటే హౌస్ అంతా సెంట్ ఆఫ్ ఇస్తారు. ఇక పృథ్వీని హక్ చేసుకుని నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. విష్ణు కూడా తెగేడుస్తుంది. నిఖిల్ అయితే పృథ్వీని ఐఎమ్ వెరీ సారీ రా, నిన్ను ముందు కొన్ని నామినేషన్స్ లో నేను నామినేట్ చేశాను, నాకు ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కాక నిన్ను నామినేట్ చేశాను, దానికి నువ్వు చాలా హట్ అయ్యావు, ఆ తర్వాత నన్ను అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ రా, అయినా నువ్వు లేకుండా నేను హౌస్ లో ఉండలేను ఇక అంటాడు. దాంతో పృథ్వీ మచ్చా నువ్వు విన్నర్ అయితే నేను విన్నర్ అయినట్టే, నేను వెళ్ళిపోతే ఏంటి, నిన్ను ట్రోఫీ గెలుచుకున్నాక నేను స్టేజ్ మీద కలుస్తాగా, నువ్వు ఇక నుంచి ఎమోషనల్ అవ్వద్దు, టాస్కుల్ని ఎరగదీసాడు, నా బలం నీ బలం ఇక నీ ఒక్కళ్ళలోనే ఉంది, ఇద్దరిది కలిపి ఎరగదీసి ఆడే అని చెప్తాడు. సరే బయటకు వచ్చాక కలుద్దామంటూ గుడ్ లక్ అని చెప్పి పృథ్వీ అండ్ టేస్టీ తేజ అయితే మెయిన్ గేట్ ద్వారా బయటకు వెళ్ళిపోతారు. ఇక పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ అండ్ నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతారు. ఇంకో పక్క నుంచి అవినాష్ అండ్ రోహిణి అయితే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు, మొన్నటిదాకా నేనే స్ట్రాంగ్ అని పెద్ద విర్రవిగిపోయాడు కదా, ఇప్పుడేమయ్యాడు, మనకన్నా ముందే ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. మరి పృథ్వీ అండ్ టేస్టీ తేజ నామినేషన్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపి ఈ వీడియోని లైక్ చేసి బిగ్ బాస్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.